హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజైతే మీకు తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించి మీకు కట్ ఆఫ్ 120 మార్క్స్ పెట్టినట్టయితే మీకు ఏ ట్రేడ్లో మీకైతే జాబ్ అయితే వస్తుంది, మీకు గ్రౌండ్ స్కోర్ ఎలా యాడ్ చేస్తారు, మీకు ఏఆర్ కానిస్టేబుల్కి గ్రౌండ్ స్కోర్ ఎలా యాడ్ చేస్తారు, అలాగే టీఎస్ఎస్పీ గ్రౌండ్ స్కోర్ ఎలా యాడ్ చేస్తారు, మీకు సివిల్కి డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటారు కదా, దానికి సంబంధించి కూడా నేనైతే పూర్తి వివరాలు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సొంత డిస్టిక్లో మీరు ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ వచ్చినట్టయితే మీ సొంత డిస్టిక్లో మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ రావాలంటే దానికి సంబంధించి కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా మెయిన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఏదైనా జాబ్ రిజల్ట్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మనం అయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు సివిల్కి చూసుకున్న 120 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఏఆర్ కూడా 120 మరియు టీఎస్ఎస్పీ కూడా 120 అయితే పెట్టడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మీకు ఎలా మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారని అయితే చాలామందికి అయితే మ్యాటర్ అయితే తెలియదు. ఇప్పుడు మీకు డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో 120 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే సివిల్ కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరికైతే డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో 120 మార్క్స్ స్కోర్ చేస్తారో వీళ్ళకైతే సివిల్ కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మనం ఏఆర్ కానిస్టేబుల్కు మరియు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు గ్రౌండ్ మార్క్స్ అయితే మీకైతే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. గ్రౌండ్ మార్క్స్ అయితే మీకైతే యాడ్ అయితే చేస్తారు. ఇక్కడ మీకు గ్రౌండ్లో వచ్చిన మార్క్స్ ఇప్పుడు మీ గ్రౌండ్లో ఒక 75 మార్క్స్ వచ్చినట్టయితే మీకు ఒక మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినట్టయితే 100 మార్క్స్ వేసుకున్నట్టయితే ఇక్కడ దీనికి బై 2 చేసుకొని మీకు ఈ 50 మార్క్స్ లాగా అయితే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ 75 మార్క్స్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే 125 మార్క్స్ లాగా వాళ్ళైతే మీకైతే మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే చూసుకోవచ్చు. కానీ ఇలా చేసినప్పుడు మీకు డైరెక్ట్గా మార్క్స్ అయితే మనకు టీఎస్ఎస్పీకి అయితే మీకైతే డైరెక్ట్గా మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. కానీ ఏఆర్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే మీకైతే ఉంటుంది. ఇది నార్మలైజేషన్ అయితే చేస్తారు. ఇది మన ఏఆర్కి సంబంధించి చూసుకుంటే నార్మలైజేషన్ అయితే ఉంటుంది మన ఇది ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించి చూసుకుంటే. దీంట్లో మీకు మార్క్స్ అయితే తగ్గచ్చు మరియు పెరగచ్చు, ఇదైతే మీకైతే చెప్పరు. వాళ్ళు డైరెక్ట్ మెరిట్ లిస్ట్లో నేమ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనం ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే మనం సివిల్ కానిస్టేబుల్ అయితే మనం అయితే ప్రెడిక్ట్ చేయగలం. అలాగే ఇక్కడ మనం టీఎస్ఎస్పీ అయితే మనం అయితే ప్రెడిక్ట్ చేయగలం. కానీ ఏఆర్ కానిస్టేబుల్ అనేది ఎవరికైతే తెలియదు, వాళ్ళు నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ చేస్తారా లేకపోతే డిక్రీజ్ చేస్తారా అని ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా తెలియదు. ఇది నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా మనకైతే చాలా వరకు అయితే అర్థమైతే కాదు. ఇక్కడ మీకు ఇంకో క్లారిటీ విషయం ఏంటంటే ఇక్కడ మీకు సివిల్ కానిస్టేబుల్కి వచ్చేసి ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే మీకైతే పోస్టులు అయితే ఉంటాయి. అలాగే మీకు ఏఆర్కి సంబంధించి కూడా మీకైతే పోస్టులు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ టీఎస్ఎస్పీకి సంబంధించి మీకైతే దీంట్లో ఎటువంటి పోలీస్ పోస్టులు అయితే ఉండవు. ఇది మన తెలంగాణ పోలీస్కి సంబంధించి. ఇంతవరకు అయితే మీకైతే దీనికి సంబంధించి ఎటువంటి జాబ్ ప్రొఫైల్ అయితే లేదు. ఇది మన ఉమెన్ క్యాండిడేట్స్కి టీఎస్పీ గురించి. కానీ మీకు ఏఆర్ జాబ్ మరియు సివిల్ జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో. ఇక నేను మీకు ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ రావాలంటే ఎలా గ్రౌండ్ స్కోర్ చేయాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు దానికి సంబంధించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే క్లియర్గా చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 5 minutes 15 seconds లోపు ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాలి. అది కూడా 1600 meters వచ్చేసి. అప్పుడైతే మీకు 85 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మన గ్రౌండ్ స్కోర్ వచ్చేసి. ఇదైతే మీకు డైరెక్ట్ 85 మార్క్స్ అయితే మీకైతే స్కోర్ యాడ్ చేస్తారు. ఇక మనం మెయిన్స్ ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే మీకు 100 మార్క్స్ మీరు స్కోర్ చేసినట్టయితే బై 2 చేసి ఇది 50 లాగా అయితే మీకైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. ఇక ఇవి 85 ప్లస్ ఈ 50 చూసుకున్నట్టయితే మీకు 135 మార్క్స్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 135 అంటే మీకైతే నార్మలైజేషన్లో ఒకవేళ మార్క్స్ డిక్రీజ్ అయినా కానీ మీకైతే జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మన మెయిన్ క్యాండిడేట్కి సంబంధించి. ఇక మనం ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి అయితే చూద్దాం. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి మీకు ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ రావాలంటే మీరు 3 minutes 50 seconds లోపు అయితే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 800 meters వచ్చేసి. అప్పుడైతే మీకు 85 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు 85 మార్క్స్ మరి అలాగే మీకు మెయిన్స్లో మీరు కూడా ఒక 100 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే బై 2 చేసుకొని మీకైతే ఈ 50 మార్క్స్ లాగా మీకైతే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 85 టోటల్గా చూసుకున్నట్టయితే మీకు కూడా 135 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మన ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరైతే మన అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.